6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న వ్యక్తి మనకు రెస్పాన్స్ ఇస్తాడో ఇవ్వడో. ఒకవేళ నేను ఎత్తలా, ఒకవేళ ఏదో ఉన్నా పనులు ఉన్నానో లేకపోతే ఇంకోటి అంటే అప్పుడు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావు. ముఖాలు చేయకుండా ఉంటే వేసుకునేవానే నన్న. ఇప్పుడు మీరు మాట్లాడేది మొత్తం కూడా వీడియో రికార్డ్ చేసుకుంటానా? పర్లేదు, నీకు పర్మిషన్ ఇచ్చారు కదా వీడియో చేసుకుంటున్నావు. నిజం. మా కోవిడలకి మా మేడం కూడా నన్ను సబ్స్క్రైబ్ అవుతుంది, మా మేడం నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవుతుంది. అడిగేస్తే చేసుకో, ఇట్లా పిల్లవాళ్ళకి ఇట్లా ఏం పెట్టగాకు అది అని చెప్పి మా మేడం అన్నది అనమాట. అంతే, జెన్యూన్ గా ఉండు, జెన్యూన్ గా మాట్లాడు, వీడియో క్లారిటీ ఉండేటట్టు చూసుకో, వాయిస్ క్లారిటీ ఉండేటట్టు చూసుకో. డైలీ నీకేం జరుగుతుందో అదే చెప్పు. నీకు తెలిస్తేనే దాని గురించి మాట్లాడు, తెలియకపోతే మాట్లాడద్దు. డైలీ చేయాలి. అదే అన్న మాంటేషన్ నేను చాలా మంది చెప్పిన, నాకు తెలిసిన వాళ్ళకి చాలా మంది చెప్పిన చేయండి డైలీ వ్లాగ్స్. మీకు కాల్స్ రావేమనుకున్నా ఇన్స్టాలో. నేను మామూలుగా ఆఫ్ చేసిన, కానీ ఎవరన్నా మామూలుగా యూట్యూబ్ చేసేవాళ్ళు కానీ ఎవరన్నా మెసేజ్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. నీ వీడియో చూసా నేను. చిన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదన్న మీరు. థ్యాంక్స్ అన్న. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ హుసేన్ లాగ్. ఈ రోజు వచ్చేసి మన ఫుల్ వ్లాగ్స్ చేద్దాం అనేసి ఒక ప్లానింగ్ అయితే ఉంది కదా. సో ఆ వీడియో అనమాట. దానికి తగ్గట్టు ఈ ఫుల్ వ్లాగ్స్ తగ్గట్టు ముందు అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే మజ్బకా అనమాట. అంటే కోవిడ్ ఇళ్లలో వీళ్ళు బట్టలు ఉంటాయి కదా, ఇవన్నీ ఐరన్ కి ఇవ్వాలి. ప్రెసెంట్ అయితే మా మేడం అవి ఇచ్చింది అనమాట. మా బావ పేరు చెప్పేసి ఇచ్చి రాపో అని చెప్పి. చలో ప్రెసెంట్ అది ఇచ్చేసి వచ్చి తర్వాత మాట్లాడుకుందాం మనం ఫుల్ వ్లాగ్స్ గురించి. ఓకేనా? అలా బండి బయటకు తీసేటప్పుడు ఇటు సైడ్ చూసి తీసుకోవాలి, ఎందుకంటే బండి వస్తుంది ఏదో ఒకటి. దగ్గర అనమాట, మాకు దగ్గరనే ఉంటుంది మజ్బకా. ఫాస్ట్ గానే ఇచ్చేసి రావచ్చు. అదే అనమాట మాకు దగ్గరలో ఉన్న మజ్బకా. ఆ సంచిని ఇప్పుడు తీసుకొచ్చింది. ఓ బాబా అబ్దుల్లాగా పతురా దేదో. ప్రెసెంట్ అయితే బిల్ పేపర్ తీసుకొని వెళ్ళిపోతున్నా. ప్రెసెంట్ అయితే ఈ బిల్లు ఇదైతే పోయి మా పని మనిషికి అయితే ఇచ్చేసి వద్దాం. పని మనిషికి అయితే ఇవ్వాలి ఇదైతే పోయి. పని మనిషి అదే బిల్ తీసుకురా అని నూర్ సిస్టర్ అయిపోయింది అన్నాడు ఇప్పుడే. పని మంచి ఎదిగిన బిల్ పేపర్ ఇచ్చేసినాం. అదే గాయ్స్, ఫుల్ వీడియో చేద్దామని ప్లానింగ్ ఉంది కదా. సో డైలీ కోవిడ్ లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుందో, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో డైలీ ఫుల్ వ్లాగ్స్ అప్లోడ్ చేద్దామని ఉన్నా. సో దీనికి తగ్గట్టు ఆల్రెడీ సౌదీలో ఆర్జీబీడి వెంకన్న చేస్తున్నాడు కదా ఫుల్ వ్లాగ్స్. సో ఆల్రెడీ తెలుసుకున్నా అంటే ఎలా మాట్లాడాలి, లైక్ ఎలా చేద్దాం ఫుల్ వ్లాగ్స్ కదా. మనకు కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు, అవగాహన అందుకు ఏం లేదు ఫుల్ వీడియోస్ ఇలా చేయాలనేసి. సో అన్నకు మెసేజ్ చేద్దామని అడుగుదామని ఉన్నా. సో ఏమంటాడో చలో ఒకసారి అయితే మెసేజ్ అయితే చేద్దాం. ఓకేనా? మెసేజ్ చేసి అడుగుతా లైక్ ఎలా ఉంటది అని చెప్పి. 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న వ్యక్తి మనకు రెస్పాన్స్ ఇస్తాడో ఇవ్వడో. మామూలుగా అయితే హాయ్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం. హాయ్ అన్న చెప్తే హాయ్ అని రిప్లేస్ ఇస్తాడు. సో ఇలా పర్సనల్ గా అడిగితే ఏమంటాడో చూడాలి. మాక్సిమం ప్రెసెంట్ అయితే అడగడంలో తప్పలేదు కదా. నా మీతో ఒక 5 minutes మాట్లాడచ్చు అన్న అని చెప్పి అడిగేస్తా. చూద్దాం. ఓకేనా? తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అన్నకైతే కాల్ చేసేద్దాం ఒకసారి. ఆ అన్నకి చేస్తే డ్యూటీలో ఉన్నాడంట. సో మళ్ళీ చేస్తాలే అన్నాడు. చూద్దాం. అంటే జస్ట్ ఎక్కడ ఉన్నావన్నా నేను అడిగినా. అంటే ఇంకా దీని గురించి ఏం మాట్లాడలే. ఎక్కడ ఉన్నావన్నా అనగానే డ్యూటీ అని పెట్టిండు. ఇంకా మన డిస్టర్బ్ ఎందుకులే అని చెప్పి అన్న ఫ్రీ అయినాక ఒకసారి మెసేజ్ చేయన్నా అని చెప్పి అంటే ఓకే అని పెట్టిండు. చూద్దాం ఏం పెడతాడు. ఓకేనా? ఆ అన్న మెసేజ్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే ఇచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, వెంకీ అని వచ్చేసి 5 minutes కాల్ చేస్తున్నాడు. సో 5 minutes అయిపోయింది అనమాట. అన్న ఏమొచ్చిలే నువ్వే చేయని పెట్టిండు మెసేజ్. ఓకేనా? డైరెక్ట్ ఇన్స్టానే అనమాట. మన దగ్గర నెంబర్ అందుకు ఏం లేదు. చేస్తా. ఏమంటాడా? రింగ్ అవుతుంది. ఎట్లా మాట్లాడాలి? ఫస్ట్ టైం కదా. సో అడుగుదాం, తప్పే ఉంది. ఆర్జీబీడి వెంకీ అని పడింది కదా, వెళ్ళదా? అంటే వీళ్ళకి ఫాలోవర్లు ఎక్కువ మంది ఉన్నారు కదా. సో కాల్స్ రాకోకుండా హలో హాయ్ అన్న. బాగున్నా అన్న. బాగున్నావా అన్న? బాగుందన్న. బాగున్నారా మీరు? సౌదీ ఎట్లుంది అన్న? తిన్నారా అన్న? తిన్నారా? అవునా? అదే అన్న, యాక్చువల్ గా ఇట్లా ఇప్పుడు మామూలుగా వీడియో చేస్తుంటా కదా, చిన్న వీడియోస్ చేస్తున్నా. అదే యూట్యూబ్ లో ఇప్పుడు నువ్వు యాక్చువల్ గా నువ్వు ఫుల్ డే వ్లాగ్ చేస్తున్నావు కదా, నీవు డైలీ చూస్తున్నా నేను. అదే అన్న, అంటే నేను కూడా ఇట్లా ఫుల్ డే వ్లాగ్ చేద్దామని ఉన్నా కోవిడ్ లో. అదే అన్న, అదే కొంచెం ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తావా? అంటే లైక్ ఎలా చేద్దాం అది అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. ముందు నువ్వు నాకు కాల్ చేయని చెప్పినావు కదా, దానికి ముందు థ్యాంక్స్ అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మీకు కాల్స్ రావేమనుకున్నా ఇన్స్టాలో. నేను మామూలుగా ఆఫ్ చేసిన, కానీ ఎవరన్నా మామూలుగా యూట్యూబ్ చేసేవాళ్ళు కానీ ఎవరన్నా మెసేజ్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఓకే థ్యాంక్స్ అన్న. వాళ్ళకి ఏదైనా తెలియదేమో, వాళ్ళకి ఏదన్నా సలహా అడుగుతారేమో అని రిప్లై ఇస్తా. నీ వీడియో చూసా నేను. బాగా చేస్తున్నావు. ఓ థ్యాంక్స్ అన్న. మీ వీడియోస్ ప్రొద్దుటూరు పక్కన విలేజ్ అన్న, మరి చిన్న విలేజ్. అదే అన్న, మీ వీడియోస్ నేను ఇండియాలో ఎప్పుడు చూసాను. కోవిడ్ రానప్పుడు మీ వీడియోలో చూసాను నేను. అసలు నాకు ఫస్ట్ మీ వీడియోలని కాదు, ఇంట్లో అమ్మ వాళ్ళు ఇట్లా అంటే ఇంకా ఆల్రెడీ వీడియోలు చేస్తాను కదా, మొత్తం వీడియోలు చేసేకైతే కారణం నువ్వే అన్న. అంటే లైక్ ఇలా చేసేకంతా బాగా అప్పుడు నీ రంజాన్ మంత్ లో వీడియోస్ బాగా చూసాను నేను. రంజాన్ మంత్ లో భలే చేస్తాను వీడియోస్. ఆ బుద్ధ నాకు భలే అనిపించింది అనమాట. సో నేను కూడా ఇలా చేయాలి కోవిడ్ వెళ్ళిన తర్వాత అనుకున్నా. ఇండియాలో చేస్తాను, కంటిన్యూగా కోవిడ్ లో చేసిన. సో
ఇండియాలో చేశాను నేనే, అంటే బైక్ రైడ్ చేశాను నేను లైక్ అలా. ఆ, ఇంకా తర్వాత కోవిడ్ కి వచ్చిన తర్వాత ఇంకా ఇట్లా వీడియోలు చేయడం పట్ల నువ్వు ఇంకా నా వీడియోస్ కన్నా కోవిడ్ లో వీడియోస్ చూసి నువ్వు నన్ను అంటే లైక్ నేను మెసేజ్ చేసిన రిప్లై ఇచ్చింటావేమో మాక్సిమం. చూసిన నేను వీడియోలో. అదే అన్న, థ్యాంక్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అన్న ఈ పాయింట్ బాగా నచ్చిందన్న. మీరు ఇట్లా ఎవరన్నా ఇట్లా వీడియోలు చేసే వాళ్ళు మెసేజ్ చేస్తారేమో అని చెప్పి ఇట్లా యాక్సెప్ట్ చేయడము, ఈ చిన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదన్న మీరు. థ్యాంక్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే 5 minutes టైం ఇచ్చినందుకు. చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు మనం ఆనించే వచ్చినాం, అది మర్చిపోకూడదు. అది కరెక్టే కదా, నా పాలసీ అదే. అంతే అన్న థ్యాంక్స్ అన్న. డ్యూటీ లేకుండా డ్యూటీలు నార్మలే అన్న. ప్రెసెంట్ అయితే మా రూమ్ లో ఒకటి వెళ్ళిపోయాను అనమాట. 1 డ్యూటీ నాకే పడింది. తెలిసిందే కదా కోవిడ్ అంటే ఎలా ఉంటుందో. ఒకరు డ్యూటీ ఒకరు వెళ్ళిపోతే వాళ్ళ డ్యూటీ మనమే చేయాలి. పర్మిషన్ ఇచ్చారు వీడియో చేసుకుంటున్నావు. మా కోవిడ్ మా మేడం కూడా నన్ను సబ్స్క్రైబ్ అవుతుంది. మా మేడం నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవుతుంది. వాళ్ళు అందరికి అంటే ఎలా అంటే నేను వచ్చిన ఫస్ట్ మంతే నేను మొబైల్ కొన్నా అన్న ఒకటి, నా ఫస్ట్ మంత్ శాలరీతో. మా మేడం ఉండి దేనికి అని అంటే నాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఇట్లా ఇండియాలో గురించి చేసుకుంటాను, నేను ఇక్కడ గురించి చేసుకుంటా అనేసి అప్పుడే ఇంకా గుంపులో పోయింది అనేసి అప్పుడే అడిగేస్తే చేసుకో ఇట్లా పిల్లవాళ్ళటి ఇట్లా ఏం పెట్టగాకు అది అని చెప్పి మా మేడం అన్నదనమాట. ఇంకా సరే అది అని చెప్పి ఇంకా నార్మల్ గా వీడియో చేసుకుంటా ఉన్నా అన్న. వాళ్ళ పర్మిషన్ ఉంది, వాళ్ళ పర్మిషన్ అయితే ఉంది అన్న. వాళ్ళకి ఏం అంటే వాళ్ళకి చెప్పే చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మనకి మళ్ళీ అదే అన్న అదే ముందుగానే. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. అది చెప్పి చేస్తే మళ్ళీ ఏ రిస్క్ ఉండదు, అంతే కదా. పర్వాలేదు కానీ వాళ్ళని ఎవరు చూపించకుండా ఉంటే చాలు. అది మన వీడియోస్ మనం చేసుకున్నా అంటే చాలు. మన పాటికి మనం ఏం చేస్తున్నాం ఏం తింటున్నాం అదే అన్న డైలీ వ్లాగ్స్ చేయాలా. అదే అన్న మాంటేషన్ నేను చాలా మంది చెప్పిన, నాకు తెలిసిన వాళ్ళకి చాలా మంది చెప్పిన చేయండి డైలీ వ్లాగ్. మామూలుగా ఫుల్ వీడియోస్ పెడుతుంటా అన్న. మామూలుగా వీక్ 1 లేదా 2 పెడతా ఉంటా. అదే వాచింగ్ అవర్ కొంచెం ముందు కొంచెం ఇంకా మాంటేషన్ దగ్గరలో ఉంది అనమాట ఛానల్. నువ్వు ఇంకా మాంటేషన్ దగ్గరలో ఉన్నావు. మొన్న పెట్టాడు నాతో పాటు ఉండే ఆయన మంగళ ఆయన అయిపోయింది. డైలీ వ్లాగ్స్ పెట్టి నువ్వు డైలీ వ్లాగ్స్ పెడితే బాగుంటాయి. ఓకే అన్న. అదే అన్న లైక్ ఎట్లా చేయాలి ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా చెప్తావా? అంటే ఇప్పుడు మీ వీడియో చూసాను. స్టార్టింగ్ ఒక నీ పని ఏంది దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకో. దాని తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పని పక్కన పెట్టేసినా కూడా ఇంకా నీకు డైలీ డ్యూటీలు పడేది మొత్తము నువ్వు ఎక్కడెక్కడికి పోతావు అదంతా కూడా చూపిస్తా ఉన్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా మొత్తం. అంటే స్టార్టింగ్ ఎండింగ్ అంటే మన కార్ డ్రైవింగ్ చేసుకుంటా చూపించకూడదు కదా. అంటే ఫస్ట్ లో ఇట్లా చెప్పేసి కార్ స్టార్ట్ అంతే. బండి తోలుదా చూపించద్దు. అట్లా చూపించాలంటే స్టాండ్ ఉంటుంది, స్టాండ్ తీసుకో. అర్థం తెలియదు నేను తీసుకోవాలి. మా కోవిడ్ ముసలాయన నా కార్ లో ఏం ఏం చేయకన్నాడు అన్న. అంటే బియ్యద్దు దాన్ని ఏమే, నువ్వు వీడియో తీసేటప్పుడు పెట్టుకో, మళ్ళా ఎత్తుకొని జోలో పెట్టుకో. అట్లాంటావా? అంటే నేను కూడా స్వైట్ లో ఉన్నప్పుడు నా దగ్గర కూడా ఒక స్టాండ్ ఉండింది. ఏ కార్ ఎత్తుకోమోతాం తెలియదు కాబట్టి అది రూమ్ లో ఉంటుంది, ఎత్తుకోమో దాని తగ్గితే అర్థానికి. అట్లానా? ఏదో ఒకసారి ఫోటో పెడతామన్నా ఇన్స్టాలోనే చూద్దాం. ఒకసారి మళ్ళీ ఏదైనా ట్రై చేస్తా తీసుకుని నెక్స్ట్ ఫ్రైడే. నేను ఒక వీడియోలో చూపిస్తున్నాను, చూసినావో లేదో నా అంత గమనిలేదేమో అన్న. ఎదుగుతా ఉన్నా చూస్తా, నీకు పంపిస్తాను నేను లింక్ పంపిస్తాను. ఇంకా ఓకే అన్న. దాన్ని ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది, అది ఎట్టగా అంటే అటు ఊగుతుంది, మనం అర్థాన్ని తెలియదు. దాన్ని మొబైల్ స్టాండ్ అనుకో, కార్ లో మొబైల్ స్టాండ్ అర్థం కట్టుకుంటది అది మిర్రర్ కి. అవునా? చూడలేదన్న. అంటే నువ్వు నీకు అలవాటు అయిపోయినట్టు ఇట్లా తెలుసు కదా నీకు, అంటే ఇటు వీడియో చేస్తుంటారు కాబట్టి. మామూలుగా దానికి అర్థాన్ని తగులుకునేవి ఉంటాయి కదా, ఇప్పుడు తెలుగులు పెట్టుకునే దానికి ఉంటాయి కదా కార్ లో. ఉంటాయి. ఆ టైప్ దానికి ఒక స్ప్రింగ్ వస్తుంది. ఆ స్ప్రింగ్ అంటే అది బెండ్ అవుతుంది ఎట్టకంటే అట్ట. అదనుకో మనకి ఫ్రేమ్ కరెక్ట్ గా పెట్టుకోవచ్చు. నిజంగా నా కార్ లో అయితే ఏం లేదు. అలాంటిది అయితే కనుక మా కోవిడ్ ముసానికి తెలియకుండా ఆయన అట్లా పెట్టుకుని మళ్ళీ మా కోవిడ్ ఆయన వచ్చే మూమెంట్ లో తీసేసుకుంటానే బాగుంటది. అంతే, నువ్వు డ్యూటీ పడినప్పుడు నీ డ్యూటీ సింగిల్ డ్యూటీ ఉంటే వాడుకుంటావు, దాన్ని పెట్టి చూపిస్తాడు. అదే తీసుకు రూమ్ లోకి వెళ్తే. ఓకే అన్న. ఏదైనా ఒకసారి ఫోటో అన్న పెట్టాను, నేను ట్రై చేస్తాను. చూస్తా. అదే అన్న ఫస్ట్ అది మళ్ళీ పెట్టచ్చు అన్న. ఫస్ట్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయండి అన్న, మళ్ళీ మీకు టైం ఉండదేమో పాపం డ్యూటీ పడుతుంది. ఏముంది అంటే నా డైలీ వ్లాగ్స్ ఫాలో అవుతున్నావు కదా. చూస్తున్నా మీ డైలీ వ్లాగ్స్ చూస్తున్నా. అంతే, నువ్వు ఆడిపోతావు. ఒకటి చెప్తా చూడు, నువ్వు జెన్యున్ గా ఉంది అంతే, అదొక్కటి చెప్తాను. అంటే నేను ఇప్పుడు అందరు అనుకుంటారు వీడు కావాల్సిన మాట్లాడేమో, ఏంది వీడు మాట్లాడారు. నా మాటలు ఇంతే. ఇప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, నేను వేరేగా మాట్లాడుతున్నా, సేమ్ వీడియోలో మాట్లాడంటే మాట్లాడాను అంతే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యున్ గా ఉండేది అంతే. జెన్యున్ గా ఉండు, జెన్యున్ గా మాట్లాడు, వీడియో క్లారిటీ ఉండేటట్టు చూసుకో, వాయిస్ క్లారిటీ ఉండేటట్టు చూసుకో. డైలీ నీకేం జరుగుతుందో అదే చెప్పు. నీకు తెలిస్తేనే దాని గురించి మాట్లాడు, తెలియకపోతే మాట్లాడద్దు. తెలియదనే చెప్పు.
అంతే అన్న, ఏది లేదన్న, నేనైతే ఓన్లీ నా డే ఎలా జరుగుతుంది అదే చూపిస్తాను అన్న, అంతకుమించి వేరేదేం ఉండదు మనకి. మంది మన లైఫ్ ఎలా ఉంది అంతే, మనకు కావాల్సింది అయితే అదే చేస్తా. ఇప్పుడు మన ఇప్పుడు నాకు 10,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారన్న యూట్యూబ్ లో. ఇప్పుడు ఆ 10,000 మంది ఇప్పుడు నేను వచ్చేసి నా స్టోరీనే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు వాళ్ళు నా స్టోరీ లైక్ చేసే కదా నాకు వచ్చింటారు, అంతే కదా. సో అట్లా అనమాట. జెన్యూన్ గా ఉండు, జెన్యూన్ గా చెయ్యి. ఓకే అన్న, చెప్పు, తెలియకంటే చెప్పద్దు. ఓకే, లెంత్ వీడియోలు పెట్టు, అయిపోతుంది చూడు. ఓకే అన్న, షూర్ అన్న. నెక్స్ట్ ఇయర్ అంటే ఇది ఎంత 27-24 కదా, ఇంకొక వారం 10 రోజులకి అయిపోతుంది చూడు. నువ్వు డైలీ బ్లాగ్స్ కంటిన్యూ కొడతా ఉండు. అక్క కొడతా అన్న. ఒక నెల రోజులు కొట్టినా అనుకో, నీది నెల రోజులు కూడా అవసరం లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఆల్రెడీ నీది వాచ్ టైం ఉంటది కాబట్టి ఒక 10 వీడియోలు పడితే అయిపోతుంది. చేస్తా అన్న డైలీ. ఈ సపోర్ట్ కూడా ఉండాలి అన్న, అట్లా కొంచెం సపోర్ట్ ఎప్పుడైనా ఉంటది. నిజంగా అన్న, థ్యాంక్స్ అన్న. మీరు ఈ చిన్న అంటే ఇట్లా న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇట్లా చేయడం, అది అసలు నేను అనుకోలేదన్న, రిప్లై ఇస్తారని అనుకోలేదు. అంటే ఏమన్నా వర్క్ ఉంటది కదా, సో సపోర్ట్ చేయాలి. ఏదో నాకేమో పెద్ద తెలుసు అని కాదు కానీ ఏదో నాకు తెలిసింది అంతే. అదే అన్న. ఇప్పుడు అంటే మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు కదా, సో మేము ఈ చిన్న పొజిషన్ ఉండడం కంటే అడగడంలో తప్పు లేదన్న, మీరు మాకు చెప్పడంలో కూడా తప్పేమి ఉండదు తెలిసింది అంతే. అదే అన్న, సేమ్ మీ వీడియోస్ చూస్తాను అనమాట డైలీ. మీ ఫుల్ డైలీ చూస్తున్నా. సో ఒక 2-3 చూసాను ఓకే. అదే అన్న, మామూలుగా ఇట్లా మార్నింగ్ ఏదైనా ఇంట్రో చెప్పేసి తర్వాత ఇంకా ఫుడ్ ఏమైనా ఇస్తే అది చూపించేసి, మళ్ళీ డ్యూటీ పడితే అది చూపించేసి, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ టైంలో ఫుడ్ చూపించేసి మళ్ళీ డ్యూటీ, అలా ఆ డే మొత్తం ఎలా జరుగుతుందో అలా నైట్ తినేసేంత వరకు చేసేస్తా అంతే. అంతే. నీ డ్యూటీ అయిపోయడానికి ఎంత వీడియో వస్తుంది, 5 నిమిషాలు అని 10 నిమిషాలు అని, ఒక్కోసారి అర్ధ గంట వస్తుంది డ్యూటీలు ఎక్కువ ఉంటే, ఒక్కోసారి 10 నిమిషాలు వస్తుంది. ఇప్పుడు నా వీడియోలు కూడా అంతే, ఒక్కోసారి అర్ధ గంట పైన వస్తాయి, ఒక్కోసారి డ్యూటీ లేకపోతే 10 నిమిషాలు 15 నిమిషాలు అయిపోతాయి. వీడియోలు ఎంత తగ్గింది అని ఏమి పట్టించుకోకుండా పెట్టేస్తాం అంతే. ఫుల్ డే లాగంటే డ్యూటీస్ ఉన్న టైంలో అది చూపిస్తాం, డ్యూటీ లేని టైంలో ఇంకా నార్మల్ గా అట్నే పెట్టేస్తాను. కానీ డైలీ ఒక వీడియో పెట్టేస్తా. ఇప్పుడు మీరు మాట్లాడేది మొత్తం కూడా వీడియో రికార్డ్ చేసుకుంటాను అన్న, ఇట్లా ఒక వీడియో పెట్టేసుకుందామని. అంటే ఇట్లా 6 లక్షల ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి మనకు చేస్తారా చేయరనేసి ఒక వీడియో పెట్టుకుందామని అన్న. అట్లా అయ్యో అట్లా లేదన్నా, అట్లా ఏం అంటే ఒకవేళ నేను ఎత్తలా, ఒకవేళ ఏదో ఉన్నా పనులు ఉన్నా లేకపోతే ఇంకోటి అంటే అప్పుడు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావు అన్న. తప్పుగానేం లేదన్నా, నేను మీ వీడియో చూసా కదా డైలీ వ్లాగ్స్. సో నేను మీరు ఒకవేళ మీకు నాకు ఇట్లా చూడకుండా ఉన్నా గానీ నేను మటుకు కంటిన్యూగా చేసేవాని అన్న. అది నా సబ్స్క్రైబర్స్ కు తెలుసు, నాకు జరిగిన నా లైఫ్ లో ఏం జరుగుతుందో అదే డైలీ పెట్టుకుంటానే ఉంటా. డైలీ ఒక వీడియో పెట్టాలి తెలుసా, డైలీ ఒక వీడియో పెట్టాలి, అది యూట్యూబ్ రూల్. అదే అన్న. ఇప్పుడు మీరు నాకు ఫర్ సపోజ్ ఇప్పుడు అదే అంటున్నారు కదా, ఒకవేళ నేను డ్యూటీలో మెసేజ్ చేయకుండా ఇంటి నన్ను వేసుకుంటామని అంటున్నావు కదా. సో అలా ఏం జరగదన్న. యాక్చువల్లీ అంటే నేను మీ వీడియో చూస్తున్నా కదా, ఇంకా అట్నే పెట్టేసేవాడిని నేను కూడా. అంటే మీరు డైలీ ఏం చేస్తారు, మీ వీడియో నాకు తెలుసు, మామూలుగా ఫుల్ డే చూస్తున్నాను డైలీ. నేను కూడా అలానే చేసేవాడిని, మీలాగే చేసేవాడిని. అలా అనుకోవద్దన్న, అలా ఏం లేదన్న, అలా అనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న, ఇంతసేపు మాట్లాడినందుకు. అన్న ఓకే అన్న, థ్యాంక్స్. ఓకే అన్న, మీ సపోర్ట్ కూడా ఉండాలన్న, మీ సపోర్ట్ ఉండాలి ఇలా. ఓకే అన్న, సరే అన్న. ఓకే అన్న, బాయ్ అన్న. 12 నిమిషాలు దగ్గర 13 నిమిషాలు మాట్లాడినాం. థ్యాంక్స్. నిజంగా ఇలా దగ్గర 6 లక్షల ప్లేస్ ఉన్న సబ్స్క్రైబర్స్ అంటే ఫాలోలు ఉన్నారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు అన్న అంటున్నాడు చూసినా మిసేజ్ ఇంకా మీరు నా వీడియోస్ చూసారు నాకు తెలుసు. నేను ఒకరిని అసలు కానీ అనే ఎందుకంటే ఇట్లా అడుగుదాం అనేసి, ఇప్పుడు నాకు ఫుల్ డే వ్లాగ్ చేయాలనేసి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనమాట డైలీ. అలా మీరు కూడా ఇలానే సపోర్ట్ చేస్తుండండి. తెలుసు కదా, మీరు నా చూస్తున్న వీడియోస్ పక్కా జెన్యూన్ గానే ఉంటాయి. ఏం జరుగుతుందో అదే చెప్తా ఉంటా, నేను ఏం చేస్తానో అదే చెప్తా ఉంటా. ఫుల్ డే వ్లాగ్స్ లో కూడా ఇలానే చెప్తా. అంటే నా డే మొత్తం ఎలా జరుగుతుంది, నా డే లైక్ చేసే వాళ్ళు సూపర్ అయితే ఫీల్ అవుతారు చూడండి. అంటే నా డే రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, నా డే లైఫ్ ఎలా ఉంటుంది అనేసి మొత్తం క్లారిటీ అయితే చూపిస్తా, ఉండదు యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తా. తప్పకుండా సపోర్ట్ చేయండి. మాక్సిమం డైలీ అన్న చెప్పినట్టు పక్కా డైలీ గివ్ అప్ అయితే పక్కా ఇవ్వను, మీకైతే డైలీ కంటెంట్ ఇస్తా. కువైట్ లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేసి, అంటే కువైట్ లో డ్రైవర్ లైఫ్ అంటే డ్రైవర్ లైఫ్ కాదు కానీ అన్ని చూపిస్తా. ఇప్పుడు ఫుల్ డే వ్లాగ్స్ వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ సంబంధించిన షార్ట్స్ ఫుల్ డే వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ పోస్ట్ చేస్తా, మార్నింగ్ వచ్చేసి మామూలు షార్ట్స్ పోస్ట్ చేస్తాను అనమాట. అడిషనల్ షార్ట్స్ నా దగ్గర ఆల్రెడీ ఒక 10 days కంటెంట్ ఉంది అనమాట. అవన్నీ కంటెంట్ అంతా ఫస్ట్ అయితే ఇప్పుడు డైలీ మాక్సిమం 1 or 2 పోస్ట్ చేస్తా. ఓకే, మాక్సిమం డైలీ కంటెంట్ అయితే ఇస్తా. కువైట్ లో నా డ్రైవర్ లైఫ్ నా లైఫ్ ఎలా ఉంటుంది మీకు క్లారిటీగా చూపిస్తా. అండ్ అలానే కువైట్ లో ఇంతవరకు ఫుల్ డే వ్లాగ్స్ ఎవరైనా స్టార్ట్ చేయలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఎవరైనా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. రేపటి నుంచి ఫుల్ డే వ్లాగ్స్ అయితే కలుద్దాం. బై.